హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చేసుకునే ఒక గ్రేవీ కర్రీ గురించి తెలుసుకుందాము. ఇంట్లో కూరగాయలు లేనప్పుడే కాదండి, మనకి ఏదైనా కమ్మగా టేస్టీగా తినాలనుకున్నప్పుడు కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ కొబ్బరికాయలో ఒక హాఫ్ కొబ్బరి చిప్పను తీసుకున్నాను. అలాగే 1.5 స్పూన్ బియ్యాన్ని నానబెట్టి తీసుకున్నాను. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, కొద్దిగా మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం, అలాగే చింతపండును నానబెట్టి తీసుకున్నాను. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా నున్నగా పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. బాగా పేస్ట్ అయిపోవాలండి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాగా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకోవాలి. ఈ మసాలా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా మాడిపోకుండా ఫ్రై అవ్వడానికి నేను ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకుని మధ్యలో కలుపుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలో నుంచి ఆయిల్ కొద్దిగా బయటికి వచ్చినప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు, మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. అలాగే రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో నుంచి ఆయిల్ బయటికి రావాలండి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఈ విధంగా మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలండి, ఎక్కువగా వేసుకోకూడదు. మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ చూసుకొని వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. దాన్ని బట్టి చూసుకొని మీరు వాటర్ వేసుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉండే విధంగా వేసుకోండి. ఇందులోకి చివరిగా కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. అలాగే కొత్తిమీరని వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలేకి, వైట్ రైస్లేకి, అలాగే బిర్యానీలేకి ఎందులోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.